నమస్కారం. కరీంనగర్ జిల్లా సమగ్ర సమాచార లేఖకు స్వాగతం. జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు తదితర విషయాలపై మా కరీంనగర్ ప్రతినిధి హనుమాండ్ల సంపత్ కుమార్ అందిస్తున్న నివేదిక విందాం. కరీంనగర్ జిల్లాలో శాసన మండలి పట్టభద్రుల, ఉపాధ్యాయ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు ఖరారు చేయడంతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఎన్నికల అధికారి పమెలా సాత్పతి తెలియజేశారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాల శాసన మండలి స్థానాల ఎన్నికలకు ఈసారి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. పట్టభద్రుల నియోజకవర్గానికి మొత్తం 100 మంది నామినేషన్ వేయగా ఉపాధ్యాయ నియోజకవర్గానికి 17 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం పట్టభద్రుల స్థానానికి 56 మంది అభ్యర్థులు, ఉపాధ్యాయ మండలి స్థానానికి 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో 6 రోజుల పాటు స్వదేశీ మేళా నిర్వహించారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునే ఈ మేళాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన దాదాపు 240 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముగింపు వేడుకలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మేళాను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు జ్ఞాపికలు అందజేశారు. జిల్లాలోని చొప్పదండి మండలం పెద్దకూర్మపల్లికి చెందిన రైతు మావురం మల్లికార్జున రెడ్డి సాగులో అవలంబిస్తున్న ఆధునిక విధానాలను గుర్తించిన భారతీయ వ్యవసాయ పరిశోధనా సమితి ఆయన్ను ఒక జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. దేశం మొత్తంలో 6 రైతులు ఎంపిక కాగా దక్షిణ భారతదేశం నుంచి తెలంగాణకు చెందిన రైతు మల్లికార్జున రెడ్డి ఒకరే ఎంపిక కావడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల్లో దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి అవసరమైన వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు కరీంనగర్ జిల్లాలో 2588 మంది విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 5వ తేదీ తర్వాత అవసరమైన వారికి కంటి అద్దాలు అందజేస్తారు. కేంద్ర పట్టణాభివృద్ది, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్ట్స్ కళాశాల వద్ద మల్టీపర్పస్ పార్క్ ను 12,35,00,000 వ్యయంతోనూ, అంబేద్కర్ స్టేడియం వద్ద 22 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన స్పోర్ట్స్ స్కూల్ కాంప్లెక్స్ ను, 18 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 24 గంటల తాగునీటి సరఫరాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో కలిసి ఖట్టర్ ప్రారంభించారు. అస్సాంలోని గౌహటిలో న్యూఢిల్లీ కి చెందిన సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ CCRT ఆధ్వర్యంలో గత నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు భిన్నమైన సంస్కృతులు పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని వెంకటేశ్వర్లపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్కాకుల కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఆయన ఒగ్గు కథలపై ప్రదర్శన ఇచ్చి CCRT డైరెక్టర్ రాజీవ్ కుమార్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. శాతవాహన విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 ఇండియా విజన్ ఫర్ డెవలప్మెంట్ అనే అంశంపై 2 రోజుల జాతీయ సదస్సు ఘనంగా జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చైల్డ్ హెల్ప్ లైన్ 1098, సమగ్ర బాలల పరిరక్షణ పథకం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. జిల్లాలో రైతులు వరి, మొక్కజొన్న, పత్తి, పెసర, నువ్వులు, పొద్దుతిరుగుడు, పొగాకు, వేరుశెనగ వంటి వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నప్పటికీ అత్యధిక మంది రైతులు ప్రస్తుత యాసంగిలో వరి వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటి వరకు 2,38,000 ఎకరాల్లో వరి పంట వేయగా మొక్కజొన్నను 23,955 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని 139 మున్సిపాలిటీల్లో పన్ను వసూళ్ల వివరాలను పురపాలక శాఖ డైరెక్టర్ శ్రీదేవి ప్రకటించగా ఈ జాబితాలో జిల్లాలోని జమ్మికుంట పురపాలక సంఘం మొదటి స్థానంలో నిలిచిందని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అయాజ్ తెలియజేశారు. 2,45,00,000 రూపాయల పన్ను వసూలుతో 15-16వ ఆర్థిక సంఘం నిధులు పొందేందుకు జమ్మికుంట మున్సిపాలిటీ అర్హత సాధించిందని ఆయన తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి 3వ పోలీస్ క్రీడా పోటీలు 5 రోజుల పాటు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని 20 పోలీస్ జోన్స్ నుంచి 2,500 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ముగింపు వేడుకలకు రాష్ట్ర డీజీపీ జితేందర్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 4వ తేదీన అంకురార్పణతో ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇది కరీంనగర్ జిల్లా సమగ్ర సమాచార లేఖ. మరో జిల్లా వార్తలతో మరోసారి కలుసుకుందాం.